రైట్. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగానే ఈటెల రాజేంద్రకు అలాగే హరీష్ రావుకు కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు కేటీఆర్ హరీష్ రావు ఏదైతే ఉందో ఈరోజు విచారణకు హాజరయ్యారు కమిషన్ ముందు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతున్నారు వీళ్ళందరూ కూడాను బీఆర్కే భవన్కి చేరుకున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు రవీంద్ర గౌడ్ ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ తుప్రాన్, మనతో పాటు మాట్లాడదాం. అలా చెప్పండి, ఈ యొక్క కమిషన్ నోటీసులు ఇచ్చింది 11వ తేదీన కేసీఆర్ కూడా రావాలి అంటున్నారు. సో అంటే కేసీఆర్ చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ తెలంగాణ మొత్తానికి కూడా నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది, ఆసియాఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్ని మంచిగా కడితే, తెలంగాణకు న్యాయం చేస్తే, తెలంగాణకు నీళ్ళు ఇస్తే ఇవన్నీ సబబు కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? ఇవల్ల యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, 2014కు ముందు కనీసం కరెంటు 24 గంటలు కరెంటు ఇవ్వలేని దద్దమ్మలు పవర్ హాలిడే ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఇండస్ట్రీస్కు పవర్ హాలిడే ఇచ్చారు. పొద్దున ఉదయం 6 గంటలకు పోతే రాత్రి దాకా కరెంటు ఉండేది కాదు, మంచినీళ్ళు ఉండేవి కాదు, సాగునీళ్ళు ఉండేవి కాదు, రైతులకు కరెంటు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేటివి. మరి ఆ స్థితి నుండి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కడో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో కెనాలు చూసేవాళ్ళం. మరి అటువంటి కాలువలను మన కేసీఆర్ గారు తీసుకొచ్చి సాగునీటిని, తాగునీటిని, మిగతా అవసరాలకు, ఇండస్ట్రీ అవసరాలకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే అత్యధిక ధాన్యం పండే రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇవాళ లారీల కొద్ది, పుట్ల కొద్ది ప్రతి గ్రామంలో మరి రైతన్నలు వడ్లు పండిస్తే ఆ వడ్లు కొనలేని దీనస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏమి చేతగాక వారి హామీలను ఎక్కడ పడితే అక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ప్రజలు రైతులకు రైతు బంధు ఇవ్వలేక, రైతు బీమా కట్టలేక, మరి పండిన ధాన్యాన్ని కొనలేక, మరి కరెంటు ఇవ్వలేక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, తులం బంగారం ఇవ్వలేక, కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు ఇవ్వలేక, మరి ప్రజల దృష్టిని మరల్చే విధంగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చేసినటువంటి గొప్ప పనులను తక్కువ చేసి చూపే విధంగా, ప్రజల్లో ఒక దుష్ప్రచారం చేసే విధంగా వీళ్ళు కుట్రలు పన్నుతూ ఉన్నారు తప్ప మరి వేరే కానే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో 321 పిల్లర్లు ఉంటాయి, దాంట్లో కేవలం 2 మాత్రమే మరి క్రాస్ అయినాయి, 2 మాత్రమే కొంచెం క్రాక్ అయినాయి తప్ప మిగతా ఇక్కడ కొట్టుకపోలేదు. మరి లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తే కూడా తట్టుకొని నిలబడినటువంటి కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ ఎక్కడ పడిపోలే. ఈరోజు నిజంగానే మీరు చెప్తున్నట్లు పడిపోలేదు. నిజంగానే మేడిగడ్డ కుంగిపోయింది, 2 పిల్లర్లు మాత్రమే కుంగిలేని కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే 1,00,000 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టి చేశారో దాంట్లో 1,000 కోట్లు అవినీతి జరిగింది. ఈ అవినీతిలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రం ఎక్కువ ఉంది అని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే గమనించాలి, ఈ మూర్ఖుల, కాంగ్రెస్ మూర్ఖుల యొక్క అభియోగాలు, అసత్య ప్రచారాలు ఏంటంటే గతంలో కాంగ్రెస్ కేవలం 16 టీఎంసీలకే అంత ఎస్టిమేషన్ చేశారు, 16 టీఎంసీలే అక్కడ. కానీ కేసీఆర్ గారు ఇది ఒక బహుళార్థ సార్థక ప్రయోజనాల కోసం మరి ఎంతో ఉపయోగపడతారు 160 టీఎంసీలకు డిజైన్ చేసి మరి పెంచినప్పుడు తప్పకుండా ఎస్టిమేషన్ పెరుగుతుంది. మనం ఇల్లు కట్టుకున్నా, ఏది కట్టుకున్నా అక్కడ అవసరాలను ప్రాజెక్టు స్టార్ట్ చేసిన తర్వాత మరి అంచనాలు పెంచడం కాదు, ఆ యొక్క నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచిన విషయం మాత్రం మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం లేదు, కేవలం అంచనాలు పెంచినారు చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తున్న మాట వాస్తవం. కానీ ఒక కమిషన్ ఏర్పాటు చేసి, ఒక న్యాయమూర్తితో కూడాను ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ తేల్చి చెప్పింది దీనికి ముఖ్యమైన కారణం కేసీఆర్ అని కూడా కమిటీ తేల్చి చెప్పింది కదా. అదంతా కూడా కాంగ్రెస్లో కుట్రలో భాగమే. కేసీఆర్ గారికి ఉన్నంత గొప్ప ప్రేమ తెలంగాణ రాష్ట్రం మీద కానీ, తెలంగాణ ప్రజల మీద కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల మీద కానీ కేసీఆర్ గారికి ఉన్నటువంటి పట్టుదల, ప్రేమ ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో ఉండదు. ఇవి జాతీయ పార్టీలు ఢిల్లీలో ఏ విధంగా అయితే వారు డిజైన్ చేసి పంపుతారో అదే ఇక్కడ కుట్రలకు తెరలేపాలి తప్ప మరి కేసీఆర్ గారే ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కూడా కేసీఆర్ గారే దిక్కు తప్ప ఇవన్నీ కూడా దుష్ప్రచారం. మరి హరీష్ రావు గారు లాంటి నాయకుడు తెలంగాణ ఈ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ అంతా కలిస్తే కూడా ఒక్క హరీష్ రావు కాదు, ఒక్క హరీష్ రావు సామర్థ్యం మొత్తం కాంగ్రెస్ క్యాబినెట్ కూడా హరీష్ రావు ఒక్కరితో సమానం కానే కాదు. హరీష్ రావు లాంటి నాయకుడు ఈ భారతదేశంలోనే ఒక టాప్ 5 నాయకులలో హరీష్ రావు గారు ఒకరు. ఒక ఉక్కు సంకల్పం కలిసినటువంటి మనిషి, నాయకుడు హరీష్ రావు గారు. 20 గంటలు పనిచేసి మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంబడ మరి కాలుకు పట్టగట్టుకొని 24 గంటలు తిరిగి అక్కడే పడుకొని మరి 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాల సరిహద్దులను వారి నాయకత్వాన్ని సమన్వయం చేసి అక్కడి ప్రజలను, కాంట్రాక్టర్లను, లేబర్ని అందరూ సమన్వయం చేసి అతి తక్కువ కాలంలోనే మరి పెద్ద ప్రాజెక్టులను తీసుకొచ్చి మరి చెరువులు నింపి, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చి, రైతాంగానికి మరి మంచినీళ్ళు ఇచ్చి, రైతాంగానికి వ్యవసాయం సాగునీరు ఇచ్చి
మరి ఇంత ధాన్యం పండించే రాష్ట్రంగా భారతదేశంలోనే ఒక ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మరి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎంతో వారి కష్టము శ్రమ ఉన్నది. కాబట్టి ఏ రోజుకైనా ఈ రాష్ట్రానికి సర్వరక్ష సర్వ జగద్రక్ష శ్రీరామ రక్ష కేసీఆర్ గారే తప్ప ఎవరు కాదు. ఓర్వలేక వీరి యొక్క సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. ప్రజలు, రైతులు ఇవాళ ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు, ధాన్యం పండిస్తూ ఉన్నారు. ఏ మహిళ కూడా, ఏ ఒక్క మహిళా మా తల్లి కూడా, సోదరిమణి కూడా నెత్తి మీద బిందె పెట్టకుండా ఇంటింటికి మంచినీళ్లు, ఇంటింటికి మరుగుదొడ్లు మరి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిదే అని ఈ సందర్భంగా తెలియజెప్పడానికి ఒక టీఆర్ఎస్ నాయకునిగా గర్వపడతా ఉన్నాను.